అందరికీ నా వందనాలు. మా అబ్బాయికి ఒకరోజు ఈ డొక్కలు నొప్పెట్టింది, ఒకరోజు ఈ డొక్కలు నొప్పెట్టింది. నలుగురు డాక్టర్ల దగ్గర పోయి ఇంజక్షన్లు చలానా పెట్టేస్తున్నాయి, తగ్గల. ఒకరోజుకి మళ్ళీ బాలే కడిగి పోతే కిడ్నీలో రాళ్ళు అని చెప్పాడు. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు దేవుడు అని ఏడుచుకుంటా 200 ఉంటే మాత్రలు తీసుకొని ఇంటికి పోయి ప్రార్థన చేసుకొని మంగళవారం విశ్రాంతం పూసుకొని నా బిడ్డకు బాగుంటే తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటానని దేవుడు నా సూత్రం. మీ అందరికి వందనాలు. గుంటూరులో మా నాయన చనిపోతే దినానికి పోయి నీళ్లు తీసుకొని వచ్చినాం. తాగటానికి మాత్రలు వేసుకోవడానికి కావాలి. అప్పుడు ఆంచి నాకు మా ఆయన కీళ్ళ జ్వరం అయి 4 రోజులు బాగాలేవు. 20 ఏళ్ళ దాకా ఖర్చు పెట్టినా బాగాలేవు. ఏదో దిగదీచ్చే బాగుంటుందేమని నేను తీసిన. నేను చచ్చిపోతాను కాబట్టి నాకు కూడా బాగలేదు. నాకు కాళ్ళు వస్తున్నాయి, ఆయనకు కాళ్ళు వస్తున్నాయి. ఏందో దేవుడు నాకు మొన్న కూడా బాగా లేకుంటే పాస్టర్ గారికి ప్రార్థన చేసి కొద్దిగా తగ్గినాయి. మళ్ళీ ఆయనకు వాసుకొచ్చినాయి. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలని మీ అందరికీ వందనాలు. తగ్గినాయా? ఆయనకి కొంచెం తగ్గినాయా? ఓకే, గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవుడు వందనాలు. కన్ను నొప్పి ఎగరబడుతుంటే తగ్గిపోయింది. మంగళవారం పాడదానికి వస్తానని నొప్పుకున్నా, తగ్గిపోయింది. కంటి నొప్పి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడి సూత్రం. మీ అందరికి నా వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. నిన్న ఈ టయాన నాకు బాగా నీరసంగా, బాగా ఈ సడుగంతా నొప్పిగా, పక్కంతా నొప్పిగా ఉంటే అయ్యగారికి ఫోన్ చేసిన. నిన్న ఫోన్ చేసి అయ్యా నాకు ఇట్టున్నదయ్యా నేను ప్రార్థన చేయమంటే చేసిండు. ప్రార్థన చేసినాక నాకు తగ్గిపోయింది. ఇప్పుడు తలంతా నొప్పి, మెడజవాళ్ళ నొప్పులుగా ఉంటే శ్రద్ధం వస్తుంది. ప్రార్థన చేసినాక తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా ప్రార్థనలో. ఇప్పుడు తగ్గిపోయిందంట. ప్రభు స్వస్థపరచుడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలు. పోయిన వారం ఆదివారము అసలు బాగలేక పడుకున్న పాదం బాగా నాకు బాగుంటే మంగళవారం పాదనకు వచ్చి సాధ్యం చెబుతానన్నా. మళ్ళీ నా మనవరాలు ప్యాస్ అయితే సాధ్యం చెబుతానని చెప్పిన. దేవుడు వందనాలు. దేవుడు బాగు చేశాడా? గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడికి స్తోత్రాలు. పాస్టర్ వందనాలు. అందుకు నా వందనాలు. 2 రోజుల నుంచి మా మనవాడికి మొహం నిండా గోలలయ్యి బాగా ఏడుస్తుండు. నిన్న కూడా బాగా ఏడుస్తుండు. నేను ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య గోలలని తగ్గిపోయి బాగా నిద్రపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను అనుకున్నా. పేరేలు రాసిన తగ్గిపోయింది. చల్లగా నిద్రపోయింది. సాక్ష్యం చెప్పేసి ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. నా పెద్ద కొడుకు హైదరాబాద్ పనికి వెళితే 2 వారాల నుంచి నోటి నిండా గుల్లలు లేచి జ్వరంతో బాధపడుతుంటాడు. హాస్పిటల్లో తిప్పినా కానీ తగ్గలేదు. నేను ఫోన్ చేసి ఇక్కడికి రాయ్యా, మంగళవారం ప్రార్థనలో ప్రేరాయలు రాస్తాను, తగ్గిపోతే నేను సాక్ష్యం ఇస్తానని ఒప్పుకున్నాను. నా కొడుకుని హాస్పిటల్కి కూడా తీసుకుపోకుండా ప్రేరాయల్లో 2 బాటలు ఎత్తకపోయి శరీరం అంతా కడిగి ఉదయం సాయంత్రం వారం రాసాను. తగ్గిపోయి మళ్ళీ పనికి పోయాడు. పరిశుద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. రెండో సాక్ష్యం ఏంటంటే నాకు మలేరియా, టైఫాయిడ్ జ్వరం 2 వచ్చినాయి. నేను తగ్గిపోతే సాక్ష్యం ఇస్తానని పేరాయలు రాసుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగాను. నాకు పరిశుద్ధంగా ఉంది. సాక్ష్యం ఇస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. నీకు వందనాలు. పాస్టర్ అమ్మకి మాది వల్లగల్లు. మా అబ్బాయికి చెవు నొప్పి అయ్యి ఓలు పడ్డని ఒంగోలు హాస్పిటల్లో చూపించాము. మళ్ళీ గుంటూరు తీసుకుపోయారు. తండ్రి నాకు నా బిడ్డకి తగ్గితే నేను సాక్ష్యం చెబుతాను ఒప్పుకున్నాను. తగ్గింది. వేసి రక్తం వేసి నాకు తగ్గిపోయింది. స్వస్థపడ్డాడు. మీ ప్రార్థన చేయండి అన్నయ్య. స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారు నా వందనాలు. నాకు యాక్సిడెంట్ అయితే ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గలేదు. మంగళవారం ప్రార్థనకి 7 వారాలు వస్తే నాకు తగ్గిపోయింది. నాకు 7వ వారం వచ్చిన నా కొడుకు కూడా చెయ్యి ఇరిగితే అసలు ఎన్ని కొట్లు తగ్గలేదు. సాక్ష్యం చెబుతానని యేసు రక్తం పోసి నాకు తగ్గిపోయింది. ఓకే, సాక్ష్యం చెప్తానని యేసు రక్తం రాశారంట. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా స్వస్థపరిచిన యేసయ్యకే మహిమ. 4-5 నెలల నుంచి జ్వరం వస్తుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టిన తగ్గలేదు. నేను మంగళవారం 3 టీవీ పెడితే అయ్యగారు వాక్యాలు వస్తాయి. నేను వాక్యమే పెడతాను. అవి పెట్టినప్పుడు నేను 3 వారాలు ప్రార్థనకు పోయి సాక్ష్యం చేస్తాను. అయ్యా నాకు జ్వరం తగ్గితే పాస్టర్ గారు ముందు సాక్ష్యం చేస్తాను. నాకు జ్వరం తగ్గితే అంటే 5 నెలల నుంచి ఉన్న జ్వరం 3 వారాలు. ఇప్పుడు ఇది 3వ వారం రాబట్టి
జ్వరం తగ్గింది కానీ కొద్దిగా అంతా బాధగా ఉంది. మళ్ళీ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ ప్రార్థన, ఆ బిడ్డ విశ్వాసాన్ని బట్టి గట్టిగా దేవుడు స్వస్థపరిచాడు. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవుని స్తోత్రం. కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్ ఎక్కువయ్యి మంట అంత ఉంటే తండ్రి దేవుడా తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటే మంగళవారం ప్రార్థన. గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, మంట అంత తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డకు సోయి లేదు. పిల్ల చెడిపోతారు దేశపోమారు. మా దగ్గర డబ్బులే. మేము మంగళవారం ప్రార్థనకు పోయి నేను సాక్ష్యం ఇచ్చేస్తా. నేను బిడ్డ బాగా దేవుడు బాగు చేశాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతున్నాయి. అయినా ఏం అనిపించలేదు. గుండెల్లో నొప్పి బాగుంటే మందిరంలో సాక్ష్యం చెప్తా అన్నా బాగున్నా. దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత ఒకరోజు డేట్ పెయిన్, వాంతి అయిపోతుంది, విపరీతంగా కళ్ళు తిరిగిపోతున్నాయి. అసలు పలక లేకుండా పరిస్థితిలో ఉన్నాను. ఇంకా అతను ప్రార్థన వరకు మనసులో అనుకుంటా ఉన్నాను. మందిరంలో సాక్ష్యం చెప్తాను అన్నాను. బాగున్నాను. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. అమ్మకి నొప్పులు తగ్గిపోతే మందిరంలో సాక్ష్యం చెప్తాను అన్నాను. బాగుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సాక్ష్యం చెప్పలేకుండా షుగరు, గ్యాస్ ట్రబుల్, బీపీ తగ్గి మోకాలు నొప్పి సుమారు కొంది సాక్ష్యం చెబుతానే నొప్పుకున్నాను. దేవుని సందడి తగ్గిపోయిందంట. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. అక్క ఉదయం నుంచి అసలుకి బాగలేదు. ప్రార్థనకి వెళ్ళాలని ఉంది కానీ అసలుకి వెళ్ళినా కూడా నమ్మకం అసలుకి రావట్లా. రెడీ అయినా అసలుకి ప్రార్థనకి అసలుకి వెళ్ళలేకపోతున్నా. తండ్రి నన్ను అట్నే తీసుకెళ్ళు ప్రార్థనకి, నేను అసలుకి అట్నే వెళ్ళాలి ఈరోజు అని చెప్పి ఇంకా వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు, పెద్ద కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయింది, చిన్న కూతురు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయింది. అన్నతో ప్రార్థన చేయించాను. హాల్ టికెట్లు కూడా అన్నకి ఫోన్లో పెట్టాను ప్రేయర్ చేయమని. అన్న చేసిన ప్రేయరు దేవుడు మంచి విజయాన్ని ఇచ్చాడు పిల్లలకి. దేవునికి మహిమ. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ఆదివారం విరోచనాలు పెట్టి బాగలేదు సార్, ఆరోగ్యం బాగలేదు. పాస ఆపింది. ఏంది వేస్తాయా, నాకు బాగలేదు, నన్ను బాగుపరిచేస్తాయా, నీ ఆరాధనలో సాక్ష్యం చెప్తాను వేస్తాయా అని చెప్పి నన్ను బాగుపరిచాడు. పాస సరిగా వచ్చింది, విరోచనాలు కూడా ఆపింది. బాగా జాగ్రత్తలు. యేసయ్యకే మహిమ. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. సంవత్సరం నుంచి గుండెల్లో నొప్పి, ఏ హాస్పిటల్ పోయినా ఏం లేదమ్మా అంటున్నారు. నాకేం గుండెలో నొప్పి తగ్గల. ఇది 7వ వారం నేను రాబట్టి. 7 వారానికి పూర్తిగా తగ్గలేదు కానీ కొంచెం తగ్గింది. ఈ సాక్ష్యం చెబితే ఈ కొంచెం కూడా తగ్గిద్దని నా నమ్మకం. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగా. ఆమె విశ్వాసాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా.